ఆ గ్లిమ్స్ చూసాక కొద్దిసేపు మాటలు రావట్లేదు. ఎందుకంటే గ్లిమ్స్ ఎలా ఉందంటే, ఈ గ్లిమ్స్ ఒక్కటి చాలు, అదేదో టీచ్ చేస్తారు కదా, ఫస్ట్ సైట్ లోనే ఫస్ట్ పడిపోతారు చూడండి, అలా ఉంది పెద్ది. అందులో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది బుచ్చిబాబు గురించి. బుచ్చిబాబు సుకుమార్ దగ్గర శిష్యుడిగా సానబట్టి ఆయన పేరు కూడా అందుకే బుచ్చిబాబు సనా అని పెట్టుకున్నారు అనిపించింది నాకైతే. ఒక్క నిమిషం, ఉప్పెన మూవీలో మాక్సిమం కొన్ని సుకుమారి కనపడ్డాయి అండ్ లవ్ స్టోరీ ఆ వే చూపించిన విధానం, ఆ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. అయితే చాలా అంటే చాలా గ్యాప్ తీసుకున్నాడు బాబాయ్, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు పై మాట అనుకోండి. ఎందుకు ఇంత సినిమా గ్యాప్ తీసుకున్నాడు అని వస్తే, గ్యాప్ ఆయన తీసుకోవాలా, కావాలనే వచ్చిందా? అవి ఏమీ కాదు. రామ్ చరణ్ అన్నతో సినిమా తీయడానికి గ్యాప్ కావాలనే సృష్టించుకున్నాడు. గేమ్ చేంజర్ తో చాలా టైం వేస్ట్ చేసుకున్న రామ్ చరణ్ అన్న పెద్ద మూవీని ఏరి కోరి మరి కాదు, నిజంగా 100% చూస్ చేసుకున్నారు అనిపించింది బాబాయ్ గ్లిమ్స్ చూశాక. ఇక లుక్ అయితే రంగస్థలం, త్రిబులారు ఇవన్నీ పక్కన పెడితే ఇది స్టాంప్ గుద్దే లుక్ మామూలుగా లేదు. నిజంగా నేను గ్లిమ్స్ అన్ని సార్లు ఏది చూడలా. అప్పుడు బాహుబలి చూసా, ఆ ట్రైలరు అవన్నీ 4-5 సార్లు, ఇప్పుడు ఇది 7-8 సార్లు చూసా. మెయిన్లీ గ్లిమ్స్ లో బ్యాట్ తో అలా నేలకు బ్యాట్ గుద్ది కొడితే బాలు ఉంది చూడండి, ఆ సీను వామో, అసలు ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క ఎలివేషన్ లాగా చూపించారు. ఆ లుక్ గాని, ఆ ముక్కుకు పుటక గాని, హెయిర్ స్టైల్, అక్కడ వాటర్ దగ్గర అలా తిప్పుతున్న సీన్ గాని, అండ్ ఆ రాజకీయం, అండ్ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు పుట్టామో ఎప్పుడు చస్తామో తెలియదు కానీ ఎవ్రీథింగ్ క్యాక్ ఉండాలి అని. ఆ యాసలో నాకైతే డైలాగ్ అర్థం కాలేదు, ఎందుకంటే అంత యాప్ట్ గా ఒక లోపలికి తీసుకొని మరి యాస వచ్చింది బయటికి. అంతేలే, రంగస్థలంలో కూడా చూస్తే మనకి ఉంటది కదా, అందరూ చిత్తూరు యాస పుష్ప అన్నారు కానీ నెక్స్ట్ పెద్దిలో వస్తుంది చూడండి లుక్, దీని అబ్బా జీవితం మామూలుగా లేదు. నెక్స్ట్ ఇక బుచ్చిబాబు తర్వాత బుచ్చిబాబు ఏరుకోరి మరి పెట్టుకున్నారు ఏఆర్ రెహమాన్. ఇలాంటి సినిమాలకు నిజంగా ఏఆర్ రెహమాన్ గారు కరెక్ట్ అనిపించింది మ్యూజిక్ విన్నాక. ఇక హీరోయిన్ గురించి ఏం చూపించాల, ఓన్లీ రామ్ చరణ్ అన్ననే బెలే చూపించారు. లుక్ చూసాక ఎంత మైండ్ పోయిందో, గ్లిమ్స్ చూసాక మైండ్ అమ్మ ముగుడు పోయింది. వామో బెలే ఉంది. ఇక మార్చి 2026 రిలీజ్ అంట, నేనైతే ఇప్పటి నుంచే వెయిటింగ్. మరి మీకు ఎట్టా అనిపించింది పెద్ది గ్లిమ్స్? సూపర్ అయింది నాకైతే. మీకు ఎట్టా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన.